మీలో ఎంతమందికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఎలా ఎళ్ళాలో తెలుసు? సో, ఈ రీల్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. వైజాగ్ నుంచి వాడపల్లి ఎలా ఎళ్ళాలో చెప్తాను. సో, ఫస్ట్ అయితే మేమైతే రత్నాచల్ ట్రైన్ టికెట్స్ అవైలబుల్ ఉంటే అవైతే బుక్ చేసుకోండి. అండ్ ఆటో అన్నల కోసం తెలిసిందే కదా! ఎంత బాగా రెడీ అయినా జుట్టుకి ముందుకు రావడం అనేది చాలా కామన్ విషయం అనమాట. సో, మాకు రైల్వే స్టేషన్ దగ్గరే వైజాగ్. సో, మేమైతే అక్కడికే వెళ్ళి ఎక్కామనమాట ట్రైను. రత్నాచల్ 1కి ఉంటది అక్కడ. అదైతే బుక్ చేసుకున్నాం 1 పీఎంకి. సో, మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్లోగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, కరెక్ట్‌గా వాష్‌రూమ్స్ ముందే ఆపారు. మా ట్రైన్ అయితే నాకు భలే నవ్వొచ్చింది. అండ్ ఈ దువ్వాడకి మనకి కొంచెం అవినాభావ సంబంధం అనమాట. సో, ట్రైన్ హోస్టెస్ కూడా వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకొని వెళ్లారనమాట. అండ్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏమో అనుకుంటాం గానీ భలే ఉంటదనమాట. మొత్తం చుట్టూ చెట్లంతా గ్రీనరీయే చాలా బావుంది. సో, మెల్లగా మాకు రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చేసింది. సో, రాజమండ్రి స్టేషన్ అయితే దిగేసాం. సో, వైజాగ్‌లో 1కి ట్రైన్ ఎక్కి రాజమండ్రిలో ఆల్మోస్ట్ మేము 4కి అలా ట్రైన్ దిగేసాం అనమాట. అండ్ వాడపల్లికి స్టార్ట్ అయ్యాం. అండ్ బ్రిటిష్ కట్టడాలు మీకు దారిలో చాలా కనిపిస్తాయి. అన్నీ చూడండి. అండ్ ధవళేశ్వరం బ్రిడ్జ్ కూడా ఉంటదనమాట. అది కూడా చూడండి. నెక్స్ట్ పార్ట్‌లో మీకు అప్డేట్ ఇస్తాను. ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంట్‌ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. రీల్‌ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. టేక్ కేర్.